హాయ్ ఆల్, దిస్ ఇస్ తేజు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూద్దాము. అయితే ఫస్ట్ దీనికి దొడ్డు మిర్చి తీసుకోవాలి. దీనికి ఒక కాటు పెట్టుకొని లోపల ఉన్న ఆ సీడ్స్ అన్నీ కూడా తీసేయాలి. నెక్స్ట్ దీని స్టఫింగ్ ప్రిపేర్ చేయడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ చింతపండు పేస్ట్లో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ పల్లీ పౌడర్ వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ అండ్ చాలా కొంచెం కారం వేసుకొని ఇప్పుడు ఈ మిక్చర్ని మనం మిర్చి లోపల స్టఫ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను పల్లీ పౌడర్ తీసుకున్నాను, మీరు పుట్నాల పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ అంతా కూడా మిర్చి లోపల ఇలా స్టఫ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం బ్యాటర్ ప్రిపేర్ చేయడం కోసం ఒక 1.5 కప్ శనగపిండిని తీసుకుంటున్నాను. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇదేంటి అంటే ఆ క్రిస్పీనెస్ వస్తుంది అనమాట మిర్చికి. అండ్ నెక్స్ట్ ఇందులో 1/4 టీ స్పూన్ సోడా, కొంచెం పసుపు, కొంచెం కారం, 1/4 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, సమ్ సాల్ట్ అండ్ కొంచెం వాము అంటే అజ్వైన్. ఇది ఎందుకు వేసుకుంటున్నామంటే దిస్ హెల్ప్స్ ఫర్ డైజెషన్. అంటే శనగపిండి కదా, సో అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు, సో వాము వేసుకుంటే ఇట్ హెల్ప్స్. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకొని ఈ పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో. ఇప్పుడు ఈ మిర్చిని ఆ పిండిలో ముంచి డీప్ ఫ్రై చేసుకోవడమే. సో మిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు ఫస్ట్ అటెంప్ట్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ రాకపోయినా ఆర్ క్రిస్పీగా రాకపోయినా ఇంకొకసారి అంటే డబుల్ టైం ఫ్రై చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ డన్. I hope you all like my video. Thank you all for watching and see you all in the next video.